ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి సిరి గారు. సరే, ఎప్పుడైతే పుష్ప 2 రిలీజ్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ గారి మీద ఆరోపణలు కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు. అండ్ ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆయనకి దెబ్బ మీద దెబ్బ పడింది అని చెప్పొచ్చు. ఇలాంటి సమస్యలకు ఆయన గురైన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ సమస్యకి ఒక పులి స్టాప్ అంటూ, ఒక మార్గం, ఒక సొల్యూషన్ అంటూ ఏమైనా ఉందా సార్ స్పిరిచువల్ పరంగా? చాలా వెరీ ఇంట్రెస్టింగ్ మంచి క్వశ్చన్ తీసుకున్నారు సిరి గారు. ప్రధానంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ స్టార్టింగ్ లో కూడా అనేక సమస్యలతోటి సినిమా రిలీజ్ అయింది. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు సినిమా రిలీజ్ అవుతుందా రిలీజ్ కాదా అన్నటువంటి కాంట్రడిక్షన్ నుంచి చాలా రోజుల పాటు మీడియా వార్తా కథనాల ప్రకారం అసలు పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుందా రిలీజ్ కాదా అన్నటువంటి అనేక క్వశ్చన్స్, అనేక సందిగ్ధావస్థల్లో ఈ సినిమా రిలీజ్ కావడం, రిలీజ్కి ప్రీమియర్ షో ఏదైతే ఉందో బెనిఫిట్ షో టైంలోనే ఒక అంతరాయం కలగడం, ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోవడం, మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఇటువంటి సంఘటనల నేపథ్యంలో సినిమా విడుదలైంది. సినిమా విడుదలైన తర్వాత కోట్ల రూపాయలు డబ్బులు ఇవి మాట్లాడుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ప్యారలల్గా జరుగుతుంది ఏంటంటే ఈ సినిమా మీద ఇందులో నటించిన ముఖ్యంగా అల్లు అర్జున్ గారి మీద అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్లు, ముఖ్యంగా పోలీసులు కేసులు అరెస్టులు అక్కడ దాకా వెళ్ళి ఉబ్బి తబ్బిబ్బై, మీరు ఇందాక అన్నట్టుగా క్వశ్చన్ అడిగినట్టుగా దెబ్బ మీద దెబ్బ, అంటే ఉబ్బి తబ్బిబ్బైపోయినటువంటి ఎటువంటి ఒక అష్టదిగ్బంధంలో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తోంది అల్లు అర్జున్ గారు. అయితే దీనికి ఆధ్యాత్మిక పరంగా, అదేవిధంగా సైద్ధాంతికంగా చెప్పాలంటే కరెక్ట్గా మన యొక్క ఆధ్యాత్మిక తరంగాలు ఎంతవరకు విశ్లేషిస్తున్నాయంటే ఇటువంటి మానసిక అలజడులు, మానసిక ఒత్తిళ్లు గురైన సందర్భంలో వీళ్ళు చేసిన తప్పేంటి, దీనికి పరిష్కారం ఏంటి, సమస్యను మనం తెలుసుకున్నప్పుడే సమస్యకి పరిష్కారం కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా నేను ఆధ్యాత్మిక పరంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను సిరి గారు. ప్రధానంగా ఈ సినిమా అంతా కూడా పుష్ప 2 సినిమా మొత్తం కూడా గంగమ్మ జాతర నేపథ్యంలో జరిగినటువంటి ఒక కథా ఇతివృత్తం అంతా కూడా జరిగి ఉంటుంది. అంటే ఒక చెడు మీద మంచి జరిగే పోరాటం, చెడు మీద జరిగిన ఒక దుష్ట సంహారం మీద జరిగిన పోరాటం అనేటువంటి ఒక నేపథ్యం అంతా కూడా సుమారుగా కొన్ని నిమిషాల పాటు, ఒక గంట నిడుగు పాటు కంప్లీట్గా ఆ సంఘటన మీదే ఉంటుంది. ఆ గంగమ్మ జాతర నేపథ్యానికి సంబంధించి ఉంటుంది. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కులదేవత ఉంటుంది, గ్రామ దేవత ఉంటుంది, తమ యొక్క ఆరాధ్య దేవత ఉంటుంది. 3 రకాల దేవతలు ఉంటారండి. ప్రతి వ్యక్తి పుట్టుకతో కూడా ప్రతి వ్యక్తి పుడతారు. తమ యొక్క గ్రామ దేవత ఉంటాడు, అదేవిధంగా తమ యొక్క కులదేవత ఉంటారు. ఎవరు ఎన్ని రకాల సంస్కారాలు, వైష్ణవ, శాక్తేయమా, లేకపోతే ఏ సాంప్రదాయ పరులైనా సరే వాళ్ళకంటూ ఒక కులదేవత ఉంటుంది. మీరు కొత్త ఆచార వ్యవహారాలు ఏమి తగిలించుకోవాల్సిన అవసరం లేదు. మీ సమస్యలకు పరిష్కారం మీ కులదేవతల దగ్గరే ఉంటుంది, సమస్యకు పరిష్కారం. అందుకే పూర్వకాలంలో ఏ సమస్య వచ్చినా మన అమ్మమ్మలు, మన తాతయ్యలు ఏం చెప్పేవారు, అరే గ్రామ దేవత చివరికి వెళ్ళు, పొలిమేరలో ఉన్నటువంటి పొలిమేర దేవత ఉంది. తెలంగాణ ప్రాంతంలో అయితే కట్టమైసమ్మలు అంటారు, ఎల్లమ్మ అంటారు, పోచమ్మ అంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. ఆంధ్రలో పెద్దమ్మ అంటారు, ఇంకొక రకాల పేర్లతో పిలుస్తారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కూడా అమ్మ తల్లి అంటారు, జాతరలు చేస్తారు, అమ్మోర్లు అంటారు, ఈ రకం చేస్తారు. అంటే ప్రాంతం ఏదైనా సరే గ్రామ పొలిమేరల్లో గ్రామ దేవతలు ఉంటారు. గ్రామ దేవత నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి ఏదైతే ఇతివృత్త నేపథ్యంలో జరిగిన ఈ సినిమాకి సంబంధించి ఇతివృత్తం ఏం జరిగిందో ప్రధానంగా గంగమ్మ జాతర నేపథ్యంలో జరిగింది. గంగమ్మ ఇతివృత్తం ఏంటి అంటే రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లా దగ్గర అవినాల ప్రాంతంలో ఉన్నటువంటి సంఘటన, కొన్ని వేల సంవత్సరాలు జరిగిన సంఘటన మీద ఇతివృత్తంగా తీసుకొని చేశారు. తీసుకోవడం తప్పులేదు, సినిమా రావాలి, ఇటువంటి కథా ఇతివృత్తాల మీద సంఘటన జరగాలి. కానీ ఇటువంటివి జరిగేటప్పుడు యూనిట్ సభ్యులు అందరూ కూడా కలిసి వెళ్ళి ఆ గ్రామ పొలిమేర దేవతకి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయ ప్రకారం ఏం సమర్పించాలో అవి సమర్పించుకొని శాంతింప చేసుకొని ఇటువంటి సినిమాలు తీసుకున్నట్లయితే ప్రజారంజకంగా సినిమాలు కూడా బాగా హిట్ అవుతాయి. ఆ వచ్చే ఆర్థిక లాభాలు కానీ సమస్యలు, ఇప్పుడు మనకు రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద ఏమైనా సమస్య ఉండేటప్పుడు మనం తప్పించుకొని తొలగుకుంటూ పోతాం, కానీ మనం దాటుకుంటూ వెళ్ళాం. అందుకే ప్రతి పొలిమేర దేవతలు ఉంటారు ప్రతి చోట కూడా. ఆ గ్రామ దేవతల్ని, ఆ పొలిమేర దేవతల్ని, ఆ కుల దేవతల్ని, వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతున్న ఒక సినిమా ఇతివృత్తం మీద తీసుకునేటప్పుడు గంగమ్మ ఈ సినిమా షూటింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా చెప్పేవాళ్ళు లేరండి సిరి గారు. ఈ గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల ప్రకారం ఆ రాయలసీమ ప్రాంతంలో పెద్దవాళ్ళు ఉంటారు, ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వేడుకొని ఇటువంటి ఇతివృత్తం మీద తీస్తున్నాం కాబట్టి దీని మీద ఏమైనా చేయాలంటే మేము ఏమైనా ఆ గుడికి కానీ, ఆ దేవాలయానికి కానీ, ఆ పులిమేర దేవతలకు కానీ, ఆ దేవతకు కానీ మా తరపున ఏమైనా చేయాలనుకుంటే అవన్నీ చేసి అక్కడ శాంతింపు చేసుకుంటే ముఖ్యంగా ఇటువంటి జరిగే సంఘటనలు చాలా తగ్గుతాయి. ప్రధానంగా ఈ సినిమా షూటింగ్కి బిఫోర్, అంటే సినిమా రిలీజ్కి బిఫోర్ డే నాడే ఒక అనుకోని ఒక ప్రమాదంలో ఒక వ్యక్తి యొక్క ప్రాణం కూడా పోవడం కూడా జరిగింది. మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్నారు. వీటి ఇన్ని అనర్థాల కారణం ఏంటంటే నాకు తెలిసినటువంటి ఆధ్యాత్మిక తరంగాల ప్రకారం నేను చెప్పేది సైద్ధాంతికంగా చెప్పంటే ఆ గ్రామ దేవత
ఎవరైతే ఉన్నారో ఆ గంగమ్మ దగ్గరికి యూనిట్ సభ్యులు మొత్తంతో కూడా వెళ్ళి సతీ సమేతంగా యూనిట్ సభ్యులందరూ కూడా వెళ్ళి ఆ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి ఆ విధి విధానాలను తెలుసుకొని ఆ విధి విధానాల ప్రకారం అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కానీ క్రతువులు కానీ తంతులు కానీ ఏవైతే ఉంటాయో పెద్దలు ఉంటారు సుమారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడి వృద్ధులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవించి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఆ గ్రామతకు మేము ఏమి సమర్పించగలుగుతాం అని చెప్పి ఆ సంప్రదాయాల రీత్యా ఆ ఆచారాల రీత్యా ఆ వ్యవహారాల రీత్యా ఏమేమి సంప్రదించాలి. అల్లు అర్జున్ గారికి ఇప్పటికీ నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా, మీరందరూ వెళ్ళండి, కుటుంబ సమేతంగా సతీ సమేతంగా వెళ్ళండి. అదేవిధంగా ఏ జీవి అయితే ఇక్కడ ఇబ్బందులు పడ్డారో వాళ్ళ తరపున కూడా గ్రాటిట్యూడ్ చూపించండి. మరణించారు అనుకోని ప్రమాదంలో జరిగిన తప్పుది, ఆ తప్పుకి క్షమాపణ వేడుకుని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి ఏం చెయ్యాలో ఒక దీక్షగా మీరు కానీ చేయగలిగితే గంగమ్మ తల్లి చాలా శాంత స్వభావరాలు. ఎప్పుడో తాతాచారుల వారి సమయంలో అంటే శ్రీకృష్ణదేవరాయల తరంలో ఒక 400 సంవత్సరాల క్రితమే నరబలలో విధి విధానం ఉండేవి కొన్ని వందలేళ్ల క్రితం, కానీ అవి ఈరోజు తొలగించబడ్డాయి అక్కడ. కానీ ఏదైతే మన పెద్దలు ఆచార వ్యవహారాలు పెట్టారో ఆ గంగమ్మ జాతర జరిగే ప్రదేశానికి వెళ్ళి శాంతులు చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ యూనిట్ సభ్యులందరూ కూడా సతీ సమేతంగా అందరూ కూడా ఎంటైర్ యూనిట్ సభ్యులు మొత్తం కూడా వెళ్ళి చేసుకోగలిగితే ఒక రెమెడీ దొరికే అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా ఒక రిజల్ట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. పూర్వకాలం తెలిసి తెలియక ఎన్నో తప్పులు జరుగుతుండేవి, కానీ మన పెద్దలు చెప్పేవారు, మన పూర్వీకులు ఉండేవారు, ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలు ఉండేవారు, ఒరే బాబు ఇట్లా కాదు, కొత్తగా పెళ్ళైనటువంటి వధువులు ఉండేవారు, పెళ్లి కాగానే ఆ గ్రామదేవ దగ్గరికి వెళ్ళి పొలిమేరల దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు వెళ్ళి చేయాల్సిన పద్ధతులు ఆ సంప్రదాయాలు చూసుకుంటూ వచ్చేవారు. ఇంటిలో శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా ఏం జరిగినా ఆ దంపతులు వెళ్ళడం, ఆ ఇంటి యజమాని కలిసి వెళ్ళి అక్కడ ఏమేం చేయాల్సిన పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు పాటించుకొని ఆ ఇల్లు బాగుండేది, ఆ వాడ బాగుండేది, ఆ వీధి బాగుండేది, ఆ ఊరు కూడా ఇప్పటికీ ఉండేది. మనం చేసేటువంటి పండుగలు బోనాలు చేసిన ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బోనాలు సమర్పిస్తారు, బతుకమ్మలు ఆడతారు, వీటన్నిటి వెంబడి కూడా గుడ్రాలు ఉంటాయి, ఈ బతుకమ్మలు ఆడుకోవడం వెంబడి. కానీ అదేవిధంగా ఆ రోజు నిజాం లాంటి ఒక నిరంకుశ పాలకుడిని సంవరించడం కోసం ప్రతి గ్రామాన కూడా ఏదైతే బతుకమ్మలు ఆడడం జరిగిందో, ఏదైతే అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారో అంత పెద్ద రాక్షసుడు కూడా ఈ వైబ్రేషన్స్ ఇవన్నీ ఒక పాజిటివ్ ఎనర్జీస్ అండి శ్రీగారు. ఇవన్నీ కూడా ఈ యొక్క పద్ధతులు ఆషాఢ మాసంలో చేస్తారు. మన పండుగలో బోనాలు ఎత్తుతారు, మనం చూడడానికి చాలా లిబిట్గా అనిపిస్తాయి, కానీ 100% సీతారామ గుడి అంటారు, లేకపోతే ఎల్లమ్మ గుడి అంటారు, మైసమ్మ గుడి అంటారు, కట్టమైసమ్మలు అంటారు, పొలిమేర దేవతలు వీళ్ళందరూ కూడా వీటికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీస్ అవన్నీ కూడా వాటికి చేయాల్సిన పద్ధతులన్నీ మనం చేసినప్పుడే ఇటువంటి సమస్యల నుంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అంటే పూర్వకాలం పెద్దలు ఉండేవారు, పెద్దలు లేరు, కానీ తెలుసు మనం చూస్తున్నాం, అరే ఇంత ప్రమాదం, ఇంత బాగా హిట్ అయిన సినిమా, ఇన్ని దేశవ్యాప్తంగా ఎన్ని రకాల సంచలనాలు నమోదుతున్న సినిమా ఎందుకు ఇలా అవుతుంది అంటే ఆ తల్లి ఇటువంటి నెగిటివిటీని చెడుని కోరుకో తల్లి ఏ తల్లి, కానీ ఆమె మీద గ్రాటిట్యూడ్ చూపించడం అన్నది, ఆమె మీద ఒక కృతజ్ఞత చూపించడం అనేది ఒక విధి విధానంగా మనం చేయాల్సిన పని. అది ఇప్పటికైనా సినిమా యూనిట్ సభ్యులు మొత్తం అందరూ కూడా కలిసి ఎంటైర్ యూనిట్ సభ్యులు మొత్తం వెళ్ళి ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు బహుశా ఈ వీడియో చూస్తే షేర్ చేయండి, అల్లు అర్జున్ గారి దాకా రీచ్ అయ్యేట్టుగా ట్రై చేయండి, ఈ వీడియో అక్కడ దాకా వెళ్ళాలి. యూనిట్ సభ్యులందరూ కూడా అంటే సమస్యలు చిక్కుకుపోతున్నావు, సమస్య నుంచి పరిష్కారాలు ఆలోచన తప్పించి ఇది ప్రధాన పరిష్కారం నేనేదో అనుకుంటాను. ఎన్నో సమస్యలు వస్తుంటాయి, సమస్యలు పరిష్కారం చెప్పేవాళ్ళు ఆ కథను తీసుకున్నారు, ఆ ఇతివృత్తాన్ని తీసుకున్నారు, సినిమాని తయారు చేసేసుకున్నారు, స్క్రిప్ట్ రాసుకున్నారు, యాక్షన్ చేసేసి అంతా అయిపోయింది. కానీ ఆ తల్లికి గ్రాటిట్యూడ్ చూపించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. విశ్వం ఆశించేది ఒక విశ్వం నుంచి మనకు వస్తున్న పాజిటివ్ ఎనర్జీని మనం గ్రాటిట్యూడ్ చూపించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్రీ గారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాయలసీమ ప్రాంతంలో తిరుపతి టౌన్లో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని దర్శించడం, తాతయ్యకుంట దగ్గరగా ఉన్నటువంటి గంగమ్మ యొక్క కోవిలు కానీ, అదేవిధంగా అవినాల్ అనేటువంటి ఊర్లో ఉన్నటువంటి ఎక్కడైతే గంగమ్మ జన్మించిందో అవినాల్ ఊరు, చిత్తూరు దగ్గర అవినాల్ అంటే గ్రామంలో, ఆ ఊరికి సతీ సమేతంగా వెళ్ళి ఆమెకి చేయాల్సిన పద్ధతులు చేసుకోగలిగితే మొత్తం కూడా సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది, అందరి మనసులు శాంతిస్తాయి. ఈరోజు నాట్ ఓన్లీ ఒక సినిమా యూనిట్ సభ్యులే గారు, ఇవన్నీ అనేక రంగాలు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మిలిటరీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఆలోచన లేక ఎంటర్ ఈ విషయం మీద డిస్కషన్ అవుతుంది. దీనికి సమస్య కూడా పరిష్కారం చేయాల్సింది ఆ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రమే చేయాలి. దీనికి సంబంధించి నేను మరొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తానండి. సుమారుగా ఒక 25-30 years బ్యాక్ అమ్మోరు ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా కోడి రామకృష్ణ గారి దర్శకత్వం జరిగింది. ఆ సమయం సినిమా ఇప్పుడు జనాలకు చాలా మంది తెలియకపోవచ్చు, ఆ సినిమా గురించి పెద్దవాళ్ళు చెప్తారు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి థియేటర్లో కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని పెట్టి అక్కడ అమ్మవారి యొక్క దక్షిణలన్నీ తీసుకుండేవారు. ఒక హుండీ వేసి ఆ హుండీలో వేసిన డబ్బులన్నీ వేసుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఆయా గ్రామ దేవతలకి, ఆ ఊరి పొలిమేరలో ఉండే గ్రామ దేవతలకి ఆ హుండీలో ఉన్నటువంటి ఆ అమౌంట్ అంతా కూడా పెట్టి కొంత శాంతింప చేయడాలు, అదేవిధంగా శాంతి భోజనాలు, ముఖ్యంగా చూడండి అన్నశాంతులు చేస్తారు. ముఖ్యంగా ఒక తంతవంగానే ఇమీడియట్గా అక్కడ కొన్ని వేల మంది పంక్తి భోజనాలు చేస్తారు. దీని అంతటి కూడా శాంతి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి థియేటర్లో కూడా షో స్టార్ట్ అయ్యే ముందు మంగళహారతులు ఇచ్చేవారు.
అమ్మవారిని పూజించేవారు, పూజించి మంగళహారతులు దూపదీప నైవేద్యాలు పెట్టి సినిమా షో స్టార్ట్ చేసేవారు. అమ్మోరు సినిమా బహుశా అప్పుడు ఉన్న వాళ్ళకి ఈ బహుశా నేను వీడియో దొరింటే ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకోవచ్చు ఒకసారి కూడా. అట్లా ప్రతి థియేటర్లో కూడా జరిగింది. చిట్ట చివరికి ఏంది, ఆ సినిమా షో అయిపోయిన తర్వాత హుండీ ద్వారా వచ్చిన మొత్తం అంతటా కూడా ఆ గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ దేవతకి ఖర్చు పెట్టి పూర్తిగా సహపంక్తి భోజనాలు చేసి అమ్మవారికి అన్నశాంతి చేసేవారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తీసినటువంటి శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అని ఒక సినిమా తీశారు, ఒక బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఆ సినిమా తీసినప్పుడు కూడా ప్రతి థియేటర్లో కూడా ఒక హుండీని పెట్టారు. ఆ హుండీ ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం కూడా తీసుకెళ్లి ఆ హుండీలు తిరుపతి హుండీకి సమర్పించారు. అదేవిధంగా సహపంక్తి భోజనాలు, శాంతి భోజనం. మనం పెళ్లిళ్ళు చేసుకుంటారు, సో మనం వివాహాలు జరుగుతుంటాయి. వివాహాలు అయిన తర్వాత అక్కడ పార్టీ ఎందుకు పెడతారు తెలియని చాలా మందికి విషయం ఏంటంటే, ఈ యొక్క శుభకార్యం జరగగానే ఒక శాంతి జరగాల్సిన ప్రక్రియ ఉంది. ఒక అశుభకార్యం జరిగింది, ఎవరైనా చనిపోయారు, అక్కడ శాంతి జరగాల్సిన ఆవశ్యకత ఉంది. మంచి జరిగినా చెడు జరిగినా ప్రతి చోట అన్నశాంతి జరగాలి, సామూహిక పంక్తి భోజనాలు జరగాలి. అక్కడ ఎన్ని ఆకులు లేచి ఎంతమంది తింటే అంతమంది దీవిస్తారు, అంతమందితోటి ఈ ఎంటర్ ఆ యొక్క వ్యవస్థ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యంగా చిరారోగ్యంగా ఉండమని చెప్పి దీవిస్తారు. కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్స్, ఒక పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయనే ఉద్దేశంతో ఇటువంటివి చేసేవారు. అయితే ఈ సినిమా హిట్ అయినటువంటి నేపథ్యంలో ఏదైతే కథా ఇతృత్వంగా తీసుకున్న గంగమ్మ జాతర సంబంధించి ఆమె మీద గ్రాటిట్యూడ్ చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యూనిట్ సభ్యుడి మీద కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఇప్పటికైనా వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో చేయగలిగితే డెఫినెట్గా దీనికి ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. సిరి గారు గ్రేట్ సార్. నిజంగా అంటే కొన్నిసార్లు మనకి అవి విచిత్రంగా ఉంది, ఇది చేస్తే నిజంగానే సాల్వ్ అవుతుందా అన్న థాట్ కూడా వస్తూ ఉంటుంది. బట్ కొన్నిసార్లు మనం ఎప్పుడైతే చేస్తామో స్పిరిచువల్ పరంగా ఇలాంటి అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అని అనిపిస్తూ ఉంది నాకైతే. అండ్ చూద్దాం. ఎనీవేస్ గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.